శ్రీ 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 భగవాన్ సత్యాయి బాబా వారి పాదార విందాలకు శతకోటి వందనాలు సమర్పిస్తూ అందరికీ సాయిరామండి. శ్రీకృష్ణుడికి శ్రీరాముడికి కొద్దిగా తేడా ఏంటి అంటే, ఈయన ఆ ముందు నవ్వి పనులు చేయించేవాడు. ఆయన పనులు స్వయంగా చేసేవారు శ్రీరాముడు, ఈయన చేయించేవాడు. మరి దుష్టులను కూడా మరి మరి పాండవులు కౌరవుల మీదకి పెట్టి కౌరవుల్ని హతమార్చింది తన దగ్గరుండి చెప్పి చేయించాడు. మరి అక్కడేమో డైరెక్ట్గా ఆ యొక్క రాక్షసుని చంపాడు శ్రీరాముడు. అయితే శ్రీకృష్ణుడు పుట్టుకతోనే మరి దేవకి గర్భంలో పుట్టినప్పటికి కూడా యశోద ఇంటి పెరిగి వాళ్ళ యశోదతో తన మురిపాలు అన్ని యశోదకి ఇచ్చి ఆమె పూర్వజన్మలో కోరుకుంది. యశోద నేను శ్రీహరికి తల్లి కావాలని. అందుకని ఆ యొక్క ముచ్చట తీర్చడానికి యశోద ఇంటి పెరిగాడు. మరి అవన్నీ పాలు అవన్నీ దొంగతనం చేయటం అనేది చిలిపి చేష్టలు. వాళ్ళందరినీ గోపికల్ని చిలిపి నవ్వించాలనే ఉద్దేశంతో చేసేవాడే కానీ వేరే ఉద్దేశం కాదు. అలాగే గోవుల్ని కాపడానికి మరి గోపాలు రమ్మంటే వాళ్ళతో పాటు వెళ్ళేవాడు. మరి గోవర్ధనగిరిని మరి ఎత్తి వర్షం వస్తే గోవులు తడవకుండా గోవర్ధనగిరి ఎత్తి కాపాడాడు. ఆవులన్నా మరి గోపాలన్నా గోపికలన్నా చాలా ఇష్టం. వాళ్ళ పూర్వజన్మలో మునులు వాళ్ళని అంచెలుగా పుట్టాలని కోరుకున్నారు. అందుకనే భగవంతుడు ఆ యొక్క వరాన్ని శ్రీకృష్ణ అవతారంలో తీరుస్తానన్నాడు. అలాగే ముద్దు ముచ్చట్లతో బాగా పెరిగి మరి ఒక వృక్షాన్ని కూడా పెగిలించి అందులో శకటాసుడు మరి ఇంకనేక రాక్షసులను కూడా చంపేశాడు. మరి అలాగ చిన్నప్పటి నుంచి అతను ఆయన రోకల బండికి కట్టేస్తే కూడా ఈడ్చుకెళ్ళి రెండు చెట్ల మధ్య వెళితే దేవుడు గంధర్వుడు ప్రత్యక్షమై అతను నాకు శాప విమోచన కలిగిందని చెప్పాడు. అలా కాకుండా ఇంకా కంసుడిని శిశుపాలని వాడి యొక్క 100 తప్పుల్ని కాయించి వాళ్ళతో చెప్పి నిందలు చేసిన తర్వాత వాళ్ళిద్దరినీ కూడా చంపేశాడు. ఆ తర్వాత స్వామి అది శ్రీహరి అది శ్రీకృష్ణుడు పెరిగి పెద్దవాడై చక్కగా మరి పాండవులు ఆయన దేవుడిగా కొలిచేవారు. వాళ్ళంటే ఎక్కువ ఇష్టం ఉండేది. కౌరవులకు కొద్దిగా జలసైగా ఉండేది. అందుకని ఎక్కువగా వచ్చేవారు కాదు. అందుకని పాండవులకు దగ్గరయ్యాడు. అర్జునుడు, ధర్మరాజు మరి అందరూ పంచపాండవులందరికీ కూడా కృష్ణుడు అంటే చాలా ఇష్టం. ద్రౌపదికి కూడా చాలా ఇష్టం. అందుకని వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. మరి గర్భంలో ధరించి ఉండగా అర్జునుడి భార్య అక్కడ ఇతనికి ఏం పేరు పెట్టను స్వామి అని అడిగితే నాకు పరిస్థితుడు అంటే ఎక్కువగా వచ్చిన వాళ్ళందరినీ పరీక్షగా చూస్తాడు. అందుకని పరిస్థితుడు పేరు పెట్టమన్నారు. అట్లాగే అభిమన్యుడు పేరు కూడా స్వామి శ్రీకృష్ణుడు పెట్టాడు. అయితే అభిమన్యుడికి అన్ని విద్యలు తను గర్భంలో ఉన్నప్పుడే విన్నాడు. అయ్యేవరకే తెలుసుకున్నాడు. కానీ తర్వాత ఎలా బయటికి రావాలో పద్మవ్యూహం నుంచి తెలియలేదు. అది తెలుసుకుని మరి పాండవులు అభిమన్యుని చంపేశారు. అయినా కూడా అతనికి ఆయుష్ తక్కువ కాబట్టి శ్రీకృష్ణుడు రక్షణ చేయలేదు. అయితే ఇంకా చాలా విషయాలు అందరికీ తెలుసు. మహాభారతంలో వస్తాయి, భాగవతంలో ఆయన లీలలు వస్తాయి. అవి అన్నీ అందరూ చదవలేరు కాబట్టి ఏదో నేను టూకీగా కొన్ని విషయాలు నేను ఇదివరకు చదివాను కాబట్టి అందులో టూకీగా కొన్ని విషయాలు తీసుకుని చెప్తున్నాను. అలాగే పాండవులకు మరి రథసారథి అయి అన్ని డైరెక్షన్స్ ఇచ్చి అక్కడ బాణం తిన్నగా వస్తే రథాన్ని ఉంచి మరి భీష్ముని ఎట్లా జయించాలో చెప్పి భీష్ముని దగ్గరికి వెళ్ళి ద్రౌపదిని ప్రార్థన చేస్తాడంటే సుఖీభవ సౌభాగ్యమస్తు అని దీవించి మరి దీర్ఘం సుమంగళి భవ అన్నాడు. ఇక దీర్ఘ సుమంగళి భవ అన్న తర్వాత ఆయనే చంపుతాడు అందరినీ. అందుకనే ఆ మాటకు కట్టుబడిపోయి ద్రౌపది ఇచ్చిన వరంతో ఆయన కావాలని భీష్ముడు అతని రహస్యం ఎలా చచ్చిపోతాడో చెప్పాడు. అలాగే సెకండ్ని అడ్డం పెట్టి పెట్టండి అని భీష్ముడే ఆ సలహా ఇచ్చాడు. కాబట్టి ఇవన్నీ ఏంటి అంటే శ్రీకృష్ణ యొక్క లీలలు. అలాగే భీష్ముడు తను కోరుకున్న టైంకే నేను చనిపోవాలని కోరుకున్నాడు కాబట్టి ఉత్తరాయణ కాలం వచ్చేదాకా వెయిట్ చేసి ఆ బాణాలతోనే రక్తం పోతుంటే కూడా మరి చనిపోకుండా ఉన్నాడు. అయ్యా రక్తం పోతుంది మేము చూడలేకపోతున్నామంటే నేను కౌరవులకు ఉప్పు మరి తిన్నాను, అది చెడు రక్తము, అదంతా పోయాకే నేను ఉత్తరాయణ కాలం వచ్చాక నేను వెళ్ళిపోతాను అని. అప్పుడు కృష్ణుడు మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారండి
ఆయన ఒక గ్రంథం చెప్తారు, అది రాసి విష్ణు స్తోత్రం, విష్ణు పురాణం అది చెప్తారు, అవి రాస్తారు. మరి అవి రాసి ఇప్పటికి కూడా విష్ణు చరిత్రని, విష్ణు పురాణాన్ని పారాయణ చేస్తూ ఉంటారు. అది భీష్మ ఏకాదశి రోజున చాలా పూజ, ఆయనకి కృతజ్ఞతలు అందరూ తెలియజేసుకుంటారు. అలాగే ద్రోణుడు కూడా మరి ఆ అశ్వత్థామ మీద ఎక్కువ ప్రేమ పెట్టుకున్నాడు. అశ్వత్థామ హతః అనేటప్పటికీ ఏనుగు చచ్చిపోయింది. ధర్మరాజు నేను అబద్ధం అన్నాడు. ఏనుగు చచ్చిపోయింది, ఏనుగు పేరు అశ్వత్థామ అంటే అప్పుడు అంటాడు, ఆయన బాణాలు ఇచ్చేటప్పటికి ఆ బాణాలు లేకుండా కొట్టారు, ఆయన చనిపోయాడు. వాళ్ళందరికీ ముక్తినిచ్చాడు శ్రీకృష్ణుడు. అలాగే కర్ణుడు కూడా చాలా మంచాడు. అయితే అతను దుస్సంగత్యం ఆహారం, వాళ్ళు పెట్టిన ఆహారం తినటం వల్ల దుష్భావాలు మరి దుర్గుణాలు వచ్చినాయి. అందుకని చెప్పేసి అతను కూడా మరి భూమి శాపాలు ఇచ్చి ఆ శాపాల్లో ఆయన లేవకుండా చేసి కర్ణుని కూడా చంపేశారు. అలాంటి మహానుభావులకి మరి వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించాడు. పాండవులు కూడా మరి నేను చాలా కాలం పరిపాలించారు చల్లగా. మరి శ్రీకృష్ణ అవతారం సమాప్తి అయిపోతుంది. అర్జునుడు వీళ్ళందరూ చక్కగా పరిపాలిస్తున్నారు. అయితే శ్రీకృష్ణుడు ఒక బాణం తగిలి, గోపాలుడు యొక్క బాణం తగిలి చనిపోతాడు. అది ఎందుకు చనిపోయాడు అంటే పూర్వజన్మలో రామావతారంలో వాలిని చంపడానికి ఆయన చెట్టు చాటు నుండి సుగ్రీవుడికి సూచనలు చేశాడు. అలా చేయటం తప్పు కదా, నేను వచ్చే జన్మలో ఇది అనుభవిస్తానన్నాడు వాలి అడిగితే. అలాగే శ్రీకృష్ణుడు ఆ బాణం తగిలి రక్తం కారిన తర్వాత ఆయన కూడా చనిపోతాడు. అది ఇతరుల యొక్క ఆయన చేసిన దానికి భగవంతుడు కూడా మనం చేసిన పాపాలని వాళ్ళు చేసిన పాపాలని వాళ్ళు అనుభవిస్తారనే దీనికి ఉదాహరణ. అలాగే పాండవులు మరి అర్జునుడికి చావు లేదు, కానీ బబ్రువాహనుడు అతని కొడుకుతో చావు ఉంది. బబ్రువాహనుడు మరి బాణం వేయనన్నాడు వాళ్ళ నాన్న మీద. అంటే కాదు వేయాల్సిందే అంటే అది అర్జునుడే రెచ్చగొడతాడు బబ్రువాహన్ని. నువ్వు క్షత్రుడు కాదా, నువ్వు పని చేయలేవా, నీ యొక్క కర్తవ్యం ఏంటి యుద్ధం చేయటం అని అతను రెచ్చగొట్టి అతనితో బాణాలు ఎంచుకుని అర్జునుడు చనిపోతారు. అలాగే పంచపాండవులందరూ కూడా చక్కగా మంచి వీరమరణం పొందుతారు, వాడికి ముక్తి లభించింది. అది శ్రీకృష్ణులో ఇంకా ఉంది, చాలా ఉంది. అది మహాభారతంలోనూ మరి భాగవత లీలలోనూ చదువుకుంటే శ్రీకృష్ణ తత్వం అర్థమవుతుంది. జై సాయిరాం.